త్రిమూర్తుల్లో గొప్పవారు త్రిమూర్తులు. అయితే త్రిమూర్తుల్లో ఎవరు ఎక్కువ శక్తివంతులో మీకు తెలిసే ఉంటుంది. కానీ దేవతల కన్నా త్రిమూర్తుల కన్నా ఎక్కువ శక్తి కలిగి ఉండే మూర్తి ఎవరో మీకు తెలుసా? అయితే నేను చెప్తాను. ఆదిశక్తి పరమేశ్వరి దేవతల కన్నా త్రిమూర్తుల కన్నా ఎక్కువ శక్తి కలిగి ఉండే తల్లి. ఆమె ప్రళయకాల వేగశక్తి, పరాశక్తి, పరాకాష్ట. ఆమెయే దుర్గా, ఆమెయే కాళి, ఆమెయే లలితా త్రిపుర సుందరి. పరాశక్తి అంటే అంతకు దానికి మించింది లేదు అని అర్థం. చూడలేనిది, వినరానిది, చెప్పలేనిది. ఆదిశక్తికి భౌతిక రూపం అంటూ ఏదీ లేదు. ఉంటే అది కూడా ఒక పరదేవి మాత్రమే. ఆదిశక్తి తన నుండి 3 అంశలను పుట్టించి ఒక అంశను విష్ణు భార్య అయిన సిరిగా, రెండవ అంశను బ్రహ్మ భార్య అయిన శారదగా చేసి వారికి అప్పగిస్తుంది. ఇక మూడవది సాక్షాత్తు ఆ జగన్మాతయ్య శివునికి ఇల్లాలుగా, అర్ధాంగిగా, గొప్ప ప్రేమికురాలిగా, దుర్గగా, చండిగా, శారదగా, కాళికగా, ఉమాదేవిగా, అపర్ణగా, లలితగా, అన్నపూర్ణగా, భైరవిగా, కామాక్షి, మీనాక్షిగా, అంబికగా మారి కైలాసం అనే మణిద్వీపంలో నివాసం ఉంటుంది. లక్ష్మీ సరస్వతులు కేవలం ఆమెలోని భాగాలు మాత్రమే. ఆ జగన్మాత అయిన పరమేశ్వరి విష్ణువు, హరుడు, బ్రహ్మాది దేవతల వెనుక శక్తిగా ఉండి వాడిని